హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ ఆకెల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఓజీ. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టేసేయండి. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. సినిమా ఎలా అనిపించింది అని అంటే లాస్ట్లో చెప్తా. 5-6 ఎకరాల ల్యాండ్ ఎక్కడ కనపడితే అక్కడ ఏమాత్రం విశ్వాసం ఉన్నా సుజిత్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి గుడి కట్టేసేయాలి. ముఖ్యంగా సుజిత్కి తమన్కి ఇద్దరికీ కలిసి. ఎందుకనంటే ఆ విజన్ ఏదైతే వచ్చిందో ఆ విజన్ని పవన్ కళ్యాణ్ని గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల్లో ఏ డైరెక్టర్ కూడా ఇప్పటిదాకా అంత స్టైలిష్గా చూపించలేకపోయాడు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి 10 ఏళ్లలో రక్తపాతం చూశారు సినిమాలో. నిజం చెప్పాలి అని అంటే ఒక అద్భుతం. ప్రతి 12 ఏళ్ళకి జరుగుతుంది అని చెప్పి నేను ట్రైలర్లో చెప్పినట్టు ఒక అద్భుతం ఈరోజు జరిగింది. నేను ఇంతకు మించి ఏం చెప్తాను రివ్యూ ఒకటే మాట, ఫ్యాన్స్ అందరూ ఎగరేసే రోజు ఇది. మ్యూజిక్ పరంగా తమన్ను కొట్టిన కొట్టుడు, డైరెక్షన్ పరంగా సుజిత్ తీసిన టేకింగ్, డివివి దానయ్య పెట్టిన డబ్బులు, రావాల్సిన కలెక్షన్ పరంగా నేను పెట్టిన 1000 రూపాయలు దేనికి ఏది తగ్గలేదు. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగింది అని నాకు అనిపించింది. ప్రతి థియేటర్లలో గోలగోల ఉంటుందని తెలుసు, బట్ ఇది కడుపులో ఆకలితో ఉన్న ఒక సింహం అవ్వచ్చు, పులి అవ్వచ్చు. ఆ అరుపులు ఎలా ఉంటాయి, ఆకలితో ఉంటే ఆ ఆకలి తీరినప్పుడు దాని నుంచి వచ్చే శ్వాస ఎలా ఉంటుందో ఆ శ్వాస ఈరోజు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని గాలి తెలుస్తుంది మా అందరికీ. ఎవ్రీ ఆస్పెక్ట్లో చెప్తున్నా, సినిమా చాలా అద్దరిపోయింది. డివివి దానయ్య గారు పెట్టిన డబ్బులు మాకు సినిమాలో ఆ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ కనబడుతోంది. సుజిత్ డెడికేషన్తో డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందన్నది తెలుస్తోంది. ఆ సర్ప్రైజ్ అయితే మైండ్ దొబ్బింది. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మైండ్ దొబ్బింది. అండ్ ఆ మ్యూజిక్ తమన్ కొట్టిన కొట్టుడు ఎలా ఉందనంటే కొనిదెల తమన్ అని చెప్పి గుద్దేయాల్సిందే అంతే. స్టోరీ గురించి వస్తే జస్ట్ చాలా వెరీ నార్మల్ స్టోరీ లైన్. ఒక కంటైనర్ సంథింగ్ సత్యదాద అనే ఒక పోర్ట్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ కంటైనర్ ఏంటి, ఆ కంటైనర్ ఎవరిది, ఆ కంటైనర్ అక్కడికి వచ్చి ఆగడం వల్ల వచ్చిన ఇష్యూస్ ఏంటి, దాన్ని మన హీరోకి ఆ కంటైనర్కి సంబంధం ఏంటి, అసలు సత్యదాద ఎవరు అనేది మెయిన్ స్టోరీ. అది ఎలా తీసుకెళ్ళాడు అనేదే స్టోరీ. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనపడిన ప్రతిసారి తమనికి డ్యూటీ. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనపడిన ప్రతిసారి ఎలివేషన్స్. అసలు ఆయన స్క్రీన్ మీద ఉన్నాడంటే ఎలివేషనే అలా ఉంది. ఆ రేంజ్లో తీసాడు సినిమా. సో నేను ఇంతకు మించి ఏమీ చెప్పదలుచుకోవాలి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, శ్రేయారెడ్డి గారి క్యారెక్టర్ అవ్వచ్చు, ప్రియామోహన్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, విలన్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ న్యాయం చేసినాయి. కోర్స్ విలన్ గారి క్యారెక్టర్ని ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించుంటే బాగుండేది అనిపించింది నా ఫీలింగ్. సినిమా ఓవరాల్గా నాకైతే పిచ్చగా నచ్చింది. సో దగ్గరలో ఉన్న థియేటర్లు ఏమున్నా సరే వీకెండ్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసేసుకోండి, తర్వాత దొరకవు. నేను ముందే చెప్తున్నా, Day 1 రికార్డ్ చిరిగిపోయినట్టే. వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడమే లేటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు సుజిత్. ఎందుకంటే అంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేసావు ఆయనకి. నేను చెప్తున్నా కదా, ప్రీమియర్లో పడినప్పుడే అర్థమైపోయింది. ఆ సినిమాటోగ్రఫీ అయితే మనోజ్ పరమహంస గారు చితక్కొట్టేశారు అంతే. అసలు మామూలు కాదు. ఏంటి ఆ పిక్చర్ క్వాలిటీలో ఆ లెవెల్ ఆఫ్ డైరెక్షన్. దిస్ ఈజ్ SCU అంతే. నేను ఇంకేం మాట్లాడదలుచుకోవాలా. SCU అంటే ఏంటన్నది మీరే చూడండి. అయ్యో బాబోయ్, ఆ ఘోరం. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఎందుకనంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది అసలు నేను చూడలా. ఏంటిది అమ్మ, ఎలా డైరెక్షన్ చేసావురా బాబు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎర్రకొట్టేసావు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏంటి, ఆ క్లైమాక్స్ పోర్షన్స్ ఏంటి,
చాలామందికి తెలియంది ఏంటి అని అంటే సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ప్రతివాడు. నేను అనుకుంటూనే ఉన్నా ఇదేదో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుందేమో, పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుందేమో అని. సో కూర్చున్నా, పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, అది మర్చిపోకండి. ఎండింగ్ క్రెడిట్ సీన్ ఉంది. సో అది చూసే థియేటర్లోంచి బయటికి వెళ్ళండి. ఊరికి ముందే థియేటర్లోంచి గుడ్డలు చించేసుకునే కంగారులో పరిగెట్టేయకండి. పీకిదేం లేదు, బయటికి వెళ్ళి అంతసేపు థియేటర్లో కూర్చున్న వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. సో చూడండి, మొత్తం సినిమా పేర్లన్నీ అయిపోయి, టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, రోలింగ్ టైటిల్స్ పడిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసిన తర్వాత బయటికి వెళ్ళండి. సో నేను ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోవాలా. రివ్యూని అయితే చూడండి, రివ్యూ చూసినా చూడకపోయినా సినిమాకి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.